పవన్ ఉమ్. కళ్యాణ్ కూడా అందులో వాటాలు తీసుకొని సైలెంట్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు అలాగే అందులో వాటాలు ఇప్పుడు తీసుకున్నా అంటారా అయితే? రెండు ఏళ్ళు విషయాలు అప్పుడు ఆగు. చెప్పాడు అని. ఒరే సార్ ఆపరా, సార్ నీకు అప్పుడు నేను ఎవరినో తిట్టో ఆపొద్దు. తీసుకురా అసలు. అసలు అనవసరంగా సార్ జనసేన సార్ సార్ పార్టీ సార్ పొరుగు చేస్తున్నాను. నీకు ఏం రెస్పెక్ట్ఫుల్ గా చెప్పి మాట్లాడతారు. చెప్తున్నా? రాజకీయం మాట్లాడితే ఏంటో నీకు చెప్పులు చెప్తున్నా. తెగిపోతుంది చెప్తా. లక్ష్మణ్ గారు ఏంటో నీకు లక్ష్మణ్ చెప్తున్నా గారు చెప్పు. రాజకీయం మాట్లాడితే చెప్పులు తెగిపోతుంది ఫస్ట్. కొట్టంగాడు. సార్ సార్ లక్ష్మీకాంత్ గారు ఏంటో లక్ష్మణ్ గారు పర్మిట్ వచ్చింది నీకు? రెస్పెక్ట్ఫుల్ వేలో అరే నీకు వచ్చింది మాట్లాడతారు. కాదు. సార్ ఏంటో సార్ మాట్లాడుతున్నా? సార్ ఎట్రా? మాటలు 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 నువ్వు మాట్లాడే నోట్లు చాలా చాలా నీచంగా ఉన్నాయి. చాలా నీచంగా ఉన్నాయి చెప్తున్నా. అది రెస్పెక్ట్ చాలా కాదండి. నీచంగా ఉన్నాయి. ఏం లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నావు నువ్వు? లక్ష్మణ్ సార్ గారు ఒకటి చెప్తున్నా. అది కరెక్ట్వే కాదు, కరెక్ట్వే కాదు లక్ష్మణ్ గారు. వీడిని ఎట్రా లంచా కొడుకని తిడతావు నన్ను? నువ్వు లంచా కొడుకని తిడతావా? హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. యావత్ భారతదేశం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూస్తుంది. దేనికి అంటే లిక్కర్ స్కామ్. సో ఒకప్పుడు లిక్కర్ స్కామ్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఢిల్లీ లిక్కర్ స్కామ్. సో ఇప్పుడు అలా కాదండి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అసలు ఎందుకు పనిచేయదనమాట. అంత భారీ స్థాయిలో లిక్కర్ స్కామ్ అయితే జరిగింది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేవలం 100 కోట్లు మాత్రమే. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ దాదాపుగా 3,000 కోట్లు దాటింది నా అంచనా. సో దాని గురించి మనతో చర్చించడానికి మనతో పాటు మూడు పార్టీల నుంచి ముగ్గురు ఆ, పార్టీ ప్రతినిధులు అయితే మనతో పాటు ఉన్నారు. మొదటగా ఆయన షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి అందరికి. సో తర్వాత జనసేన పార్టీ ప్రతినిధులైన ఆ, లక్ష్మీకాంత్ గారు. సార్ నమస్తే అండి. సో వైసీపీకి చెందిన కార్యకర్త అయిన లక్ష్మణ్ రావు గారు. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది అని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అంతేకాకుండా చాలా మందిని అరెస్ట్ అయితే కూడా చేశారు. సో ఇవన్నీ కూడా కక్షపూరితమైన అరెస్టులు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం అరెస్ట్ చేయడానికి మాత్రమే ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆ, ఆధారాలు లేవు అని నిన్న పేర్ని నాలుగు గారు అయితే చెప్పడం జరిగింది. లక్ష్మణ్ రావు గారు, దీనిపై మీ స్పందన ఏంటండి? మహేష్ గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న సభ్యులకి, బ్లాక్ న్యూస్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే మరి మీరు చెప్తా ఉన్నారో 3,200 కోట్ల రూపాయలు మరి లిక్కర్ స్కామ్ జరిగిందనే వాళ్ళ ఆరోపణలు బాగానే ఉన్నాయి. కానీ ఈ 3,200 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని ఎటువంటి ఆధారాలతో వీళ్ళు ఈ యొక్క సిట్టిన దర్యాప్తు ఒక సిట్టిని వేశారు. సిట్ ద్వారా వాళ్ళకి ఎవరైతే అనుమానత ఉన్నారో, లేకపోతే ఎవరినైతే టార్గెట్ చేసిన వ్యక్తులే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి వాళ్ళు రంగం సిద్ధం చేశారు. కానీ ఇక్కడ అంటే ఏంటంటే టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారా మీరు? నాని గారి మాటలు మీరు ఏకీభవిస్తున్నారా? డెఫినెట్గా 100% టార్గెట్. ఎందుకంటే ఇక్కడ ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి కార్యంలో ఆయన మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, అలాగే మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు, వీళ్ళకి లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటంటే ఎందుకని ఉమ్, వీళ్ళు అరెస్ట్ చేశారు? ఓకే. వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర కానీ, లేదంటే విజయసాయి రెడ్డి గారు కానీ, లేదంటే ఎవరైనా సరే ఎవరి దగ్గర అయితే వీళ్ళు ఫాల్స్ స్టేట్మెంట్లు తీసుకొని వాటి ఆధారంగా అరెస్ట్ చేయాలని ఒక మోటో పెట్టుకొని ఈ తతంగం అంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. కానీ మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఓకే. మీ దగ్గర కానీ ఈ 3,200 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్కి సంబంధించినటువంటి ఆధారాలు ఏవి ఉన్నా కోర్టులో మీరు సబ్మిట్ చేస్తే మీరు చేస్తారు, మేము చేయవలసింది మేము చేస్తాం. సో కోర్టులో ఓకే. తెలుసుకుంటే ఇంత పెద్ద విషయం లేదు, ఎవరు భయపడేది లేదు. ఉమ్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి రాహ్యంలో ఏదైతే మరి ఈ యొక్క లిక్కర్ని ప్రభుత్వ అమ్మాలి, ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని దీంతో 16,500 మందికి ఉద్యోగం కల్పించి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క భాగస్వాములుగా మరి ప్రభుత్వ రంగంలో ఈ యొక్క మద్యాన్ని అమ్మించి వాళ్ళకి ఉపాధిని కల్పించారు. అలాగే గవర్నమెంటే మద్యం అమ్మేటప్పుడు స్కామ్ ఎలా జరుగుతుంది? గవర్నమెంటే ఓకే. మద్యం అమ్మేటప్పుడు అవినీతి ఎక్కడ జరుగుతుంది? కానీ అవినీతి జరగాలంటే థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వాలి. ఈ రోజున ఏదైతే ఇలా 2 లక్షలు 3 లక్షలు తీసుకొని కమిషన్ రూపంలో వేలం పాట వేసి ఈ రోజున షాపులు ఏదైతే ఒక సిండికేట్గా ఏర్పాటు చేసి షాపులందరూ కూడా మరి టీడీపీ ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి వ్యక్తులు తీసుకున్నారో వాళ్ళు ఈ రోజున ప్రతి ఒక్క
వాళ్ళకి పర్మిట్ రూమ్ కింద 25 లక్షల రూపాయల చొప్పున కట్టి పక్కనే పర్మిట్ రూమ్. గతంలో పర్మిట్ రూమ్లోనే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక పర్మిట్ రూమ్ చూపించండి. ఓకే ఓకే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లక్ష్మణరావు ఒక గారు, బెల్ట్ షాప్ ఓకే అండి, ఓకే చూపించండి. అండి, ఓకే. షణ్ముఖ్ కానీ గారు, మరి ఆయన ఏమంటున్నారంటే, లక్ష్మణరావు గారు ఏమంటున్నారంటే కేవలం కక్షపూరితంగానే చేశారు, సో పెర్మిట్ అంటున్నారు, అది ఇది అంటున్నారు. దానికి మీ స్పందన ఏంటి అసలు? ముందుగా లక్ష్మీకాంత్ అన్నకు, లక్ష్మణరావు అన్నకు నా నమస్తే. సో ఇక్కడ ఒక మాట అన్నారు లక్ష్మణరావు గారు, ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పేసి. సో బిఫోర్ గోయింగ్ టు దట్ టాపిక్, ఆనాడు 2019 2024 మధ్య కాలంలో ఇదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి స్కిల్ స్కామ్ అని చెప్పేసి గవర్నర్ యొక్క అనుమతి, ఒక మాజీ ప్రజాప్రతినిధి కానీ ఒక ప్రజాప్రతినిధి అరెస్ట్ చేయాలి అంటే 17A ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించి అర్ధరాత్రి పూట ఒక నక్సలైట్ను, ఒక టెర్రరిస్టును అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసి, కాక అసలు నిజంగా ఏ ముఖ్యమంత్రికి స్కిల్ క్యాంప్కి సంబంధం ఏంటో ముందు లక్ష్మణరావు గారు చెప్పిన తర్వాత ఇది చెప్పింటే చాలా బాగుండేది. సో ఫస్ట్ 3,000 కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 300 కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 27 కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 9 కోట్ల అవినీతి అన్నారు. సో ఈ పొద్దురికి ఎక్కడ ఆధారాలు లేనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినట్లయితే, అసలు లిక్కర్ స్కాము ఇప్పుడు వీళ్ళ ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పేసి అంటున్నారు. ఎస్, మీరు చెప్పినట్టుగానే మరి విజయసాయి రెడ్డి గారు రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలోనే వారి ఇంట్లోనే సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత విజయసాయి రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించిందే కాక ఇదంతా మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగింది, పాలసీ క్రియేట్ చేయడం వాళ్ళ ఇంట్లోనే జరిగిందని చెప్పేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి గుండెకాయ లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారే చెప్పారండి. ఇది మేము చెప్పేటువంటి సొంత కవిత్వమేం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారే చెప్పారు. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఈ రాజ్ కసిరెడ్డి విచారణకు పిలిచిన తర్వాత అసలు విషయాలన్నీ బయటకు వచ్చాయండి. ఇప్పుడు ఎవరైనా పాలసీ మేకింగ్ చేసిందైనా ఇంకొకరైనా అల్టిమేట్ గా ప్రభుత్వంలో అది ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వ్యవస్థ ఎవరంటే అధికారులది కాదా బాధ్యత. మరి అధికారులు ఓకే. బాధ్యత వహించకుండా ఎందుకండి 35 ఏళ్ల సర్వీస్ ఎలా ఉంటుందండి ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి? వారి బాధ్యత కదా. ఉమ్, ఈ రోజు రాజకీయ నాయకుడు ఒత్తిళ్లకు తలొగ్గి ఈ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో పాల్గొన్నమాట వాస్తవమే కదా. ఇది మేము చెప్పేటువంటిది కాదు కదా, సిట్ అధికారులు తెలిసినటువంటి వాస్తవము. తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఆరోపణలు చేయట్లేదు, చట్టం తన పని తాను చేసుకొని పోతూ ఉంటుంది. సో ఎవరైతే చట్ట నిబంధనలు మద్యపాన నిషేధం అన్నారు, సంతోషము. మరి మద్యపాన నిషేధం చేస్తామన్నప్పుడు ఎందుకు కొత్త బ్రాండ్లు క్రియేట్ చేశారు? మరి గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఆ బ్రాండ్లు క్రియేట్ చేశారు, ఈ బ్రాండ్లు ప్రవేశపెట్టారన్నప్పుడు 5 ఏళ్ళు అధికారం అనుభవించిన మీరు ఎందుకు అవి రద్దు చేయలేకపోయారు? సో ఇలాంటి చాలా లాజిక్ క్వశ్చన్స్ మర్చిపోయి, సో ఏదో బురద జల్లే ప్రయత్నము కూటమి ప్రభుత్వం పైన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన చేయడం అనేది హాస్యాస్పదంగానే మనం చెప్పవచ్చండి. ఓకే. లక్ష్మీకాంత్ గారు, సో ఇందాక సార్ లక్ష్మణరావు చెప్పండి. గారు ఏమన్నారంటే కేవలం కక్షపూరితంగా మాత్రమే ఈ లిక్కర్ స్కామ్ లో అరెస్టులు జరుగుతున్నాయి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి మాత్రమే అని ఆయన అంటున్నారు. సో దానికి మీరేమంటారండి లక్ష్మీకాంత్ గారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ నమస్కారం అండి. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది 100 కోట్లు అయితే ఇక్కడ దాదాపు ప్రభుత్వ ఖజానాకు పడింది 18,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఉమ్, అది ఎట్లాగంటే ఒక సిండికేట్ గా, అంటే మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి మీ మావయ్య వస్తున్నాడు, అన్నయ్య వస్తున్నాడు అని చెప్పేసి ముద్దులు పెట్టి కౌగులించుకొని పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సిండికేట్ గా ఏర్పాటు చేసి అధికారంలోకి రాగానే వెంటనే నెలన్నర టైంలోనే చీప్ లిక్కర్ల బ్రాండ్లన్నీ కూడా రిలీజ్ చేసి అసలు దేశంలో కూడా ఎక్కడా లేని బ్రాండ్లని, ఒక చీప్ లిక్కర్లన్నీ మొత్తం అంతా చేసి అవన్నీ కూడా అమ్మకానికి వాళ్ళ మండల స్థాయి వ్యక్తులు, కార్యకర్తలు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాలంటరీ వ్యవస్థలాగా లేదంటే ఒక కంప్యూటర్ ఆపరేటర్ లాగా వీళ్ళంతా పెట్టుకొని ఆ మద్యం పాలసీకి సంబంధించి సాయంత్రం అయితే ఆ డేటా అంతా పూర్తిగా మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకొని ఒక్క నిమిషం అండి ఈ మధ్యలో లక్ష్మణరావు వచ్చిన గారు. ఓకే ఓకే, కంటిన్యూ సార్, కంటిన్యూ.
ఈ ఈ మధ్య ఈ మద్యంకి సంబంధించిన ప్రభుత్వ ఆధీనంలో మేము అమ్మామని చెప్తున్నారు, కానీ ఆ ప్రభుత్వ ఆధీనంలో లాభాలు ఎన్ని వచ్చినాయి? ఎందుకంటే మద్యం అనేది వాళ్ళ సిండికేట్ గా ఏర్పాటు చేసి బాటిల్ తయారీ దగ్గర నుంచి లిక్కర్ బాటిల్లో నింపేంత వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళుగా ఏర్పాటు చేసుకుని ఒక సిండికేట్ గా పెట్టుకొని మీరు చూడండి. ఈ లిక్కర్ స్కామ్ లో మెయిన్ తలకాయలు ఎవరైతే ఉన్నారో వాసుదేవ్ రెడ్డి గాని, విజయసాయి రెడ్డి గాని, కసిరెడ్డి గాని, మిథున్ రెడ్డి గాని, వీళ్ళంతా ఎవరనేది ఒకసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు సఫర్ మర్యాదలు చేసిన వ్యక్తులే వీళ్ళంతా. ఈ వ్యక్తులు నమ్మకంగా ఉన్న వ్యక్తులే వాళ్ళ రోజున ఒక సిండికేట్ గా ఏర్పాటు చేసి ఒక కల్తీ మద్యాన్ని తయారు చేయడానికి వీళ్ళే కంపెనీలు పెట్టుకొని నెల్లూరు లేదంటే రాష్ట్రానికి తమిళనాడు బోర్డర్ లాంటి కొన్ని ఏరియాల్లో పెట్టుకొని వాళ్లే మద్యం తయారు చేసి అమ్ముతున్నారు. కొన్ని బేవరేజెస్ కంపెనీ అయితే వాళ్ళని బెదిరించి లాక్కొని వాళ్ళ కంపెనీలో మీరు పెట్టుకున్నారు. ఎందుకంటే మా కృష్ణా జిల్లాలో మాకు ఉయ్యూరులోనే ఉంది. ఉయ్యూరులో కూడా అసలు స్పిరిట్ మాట, అది 2-3 ట్యాంకులు స్పిరిట్ వస్తూ ఉండేది. దాంట్లో మద్యం కలుపుతూ ఒక 25 రూపాయలు తయారు చేసి బాటిల్ని దాన్ని 170 రూపాయలు 190 రూపాయలు అమ్మేవాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్. అట్లాంటి మద్యం ఇది చేసిన తర్వాత ఈయన 100 కోట్లు చేసి 100 వేల కోట్లు ఇవాళ ప్రభుత్వ ఖజానికి గండి పెట్టిన తర్వాత అధికారం ఉంది కదా అని చెప్పేసి రోజు ఎప్పుడు మాకు ఏం జరగదు అనుకొని ధీమాతో కూర్చుంటే కాదు. చట్టం ఉంటది, ఆ చట్ట ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ రోజున పార్టీ నుంచి బయటకు వచ్చిన విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తే సాక్షాత్ మీడియా ముందన్నారు, దీంట్లో చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారు, ఆ పెద్ద పేర్లు అన్ని కూడా నేను చెప్తాను అని చెప్పేసి అన్నారు. ఎందుకు చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. చూస్తే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ పేర్లు వినిపిస్తున్నాయంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జరిగి ఉంటది అంటారా? లక్ష్మీకాంత్ గారు, ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే హలో చెప్పండి సార్, చెప్పండి. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డే ఈ మొత్తం సిండికేట్ అందరికి అధినేతగా ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డే ప్యాలెస్ దగ్గర నుంచి మొత్తం సూచనలు ఇచ్చి మొత్తం ఈ మద్యం సంబంధించి మొత్తం చేస్తున్నాడు. ఇవాళ రోజున వీళ్ళ పేర్లు ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతోనే పేర్లు అన్ని లాంటి వాళ్ళు ఇవాళ రోజున అంబటి రాంబాబు లాంటి వాడు లేదంటే గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి మేము శుద్ధపూసలం అని చెప్తా ఉండంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు ఏం కాదు. ఆ పిచ్చోళ్ళు కాదు కాబట్టి వాళ్ళ రోజున 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, లక్ష్మణరావు గారు సార్, మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా మీ ఇద్దరికి సమాధానం ఇచ్చారు. సో దానికి వాళ్ళిద్దరికి మీరేం సమాధానం చెప్తారు? గారు, సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2019-2024 మధ్య ఒక్క డిస్టిలరీకి కానీ ఒక్క బ్రాండ్ ఏదైనా వీళ్ళు చెప్తున్నటువంటి ఏ బ్రాండ్కి కానీ పర్మిషన్ ఇచ్చారా? ఓపెన్ ఛాలెంజ్ నిరూపించుకోనండి. ఇవన్నీ కూడా 2016 ఏవైతే మరి బ్రాండ్లు వీళ్ళు చెప్తున్నటువంటి 140 బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి రాహ్యంలో ఉన్నటువంటి 22 డిస్టిలరీలే కొనసాగినాయి. ఒక్క డిస్టిలరీ కూడా ఎగస్ట్రా డిస్టిలరీ కొనసాగలేదు. ఒక కొత్త డిస్టిలరీకి ఒకటి దానికి కూడా జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వాలి. ఎవరు కమిషన్ ఇస్తారు? సంబంధించిన వ్యక్తులే కదా. క్లారిటీగా ఇక్కడ చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, మీరు ఇందాక చెప్తున్నట్టు నేను ఇందాకే చెప్పాను, 2019 నుంచి 2024 మధ్య మీరే అధికారం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. ఇది అందరికీ తెలుసు. 151 సీట్లతో మీరు గెలిచారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి ఉంటే గత 5 ఏళ్లలో మీరు ఎందుకు రద్దు చేయలేదు? అవి మద్యపాన నిషేధం అన్నారు కదా, మద్యపాన నిషేధం అన్నారు కదా, చేయాలి కదా. మద్యపాన నిషేధం అన్నప్పుడు చేయాలి కదన్నా. దేనికి చేయాలి? మద్యపాన నిషేధం అంటే బ్రాండ్లు రద్దు చేస్తే మద్యపాన నిషేధం అవుతుందా? ఖచ్చితంగా. బ్రాండ్లు విడుదల వారీగా తగ్గించండి. విడుదల వారీగా మీరు రద్దు చేయాల్సిందే బ్రాండ్లు. వినాలా? బ్రాండ్లు రద్దు చేసినంత మాత్రం మద్యపాన నిషేధం అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తామన్నారు. మద్యపాన నిషేధం అక్కడ జరగలేదు. అంచెల వరకు తగ్గిస్తా వచ్చారు, రేట్లు పెంచారు. నేను అదేనా చెప్తాను. విడుదల వారీగా
వినండి. విడతల వారీగా ఆ టైంలో కంపెనీల కరోనా అనుమతులు టైంలో మీరు రద్దు చేసుకొని ఉండింటే వినాలా, మద్యపాన అనుమతులు నిషేధం అయ్యిండేది కదా గత అనుమతులు 5 ఏళ్లలో. ఎలా రద్దు చేస్తారు? ఒక డిస్టిలరీకి ఈ బ్రాండ్లు మీరు తయారు చేయండి, ఈ పేరు మీద మీరు తయారు చేయండి అని వాళ్ళ దగ్గర ఇంతకని మీరు అమౌంట్గా మాట్లాడిన తర్వాత, ఇన్ని సంవత్సరాలకి మీరు ఇస్తారని మాట్లాడుకున్న తర్వాత, వేరే వ్యక్తి వచ్చి ఇది కాదని ఎంత ఆ గవర్నమెంట్ తప్పు కొట్టేసి ఇగో మీరు ఎస్, ఇలాగే చేయండి అని ఎగ్జాక్ట్లీ అన్నా, అంటారా? ఎగ్జాక్ట్లీ అన్నా. మరి ఇలా చేయండి అని సోలార్ అంటారా? విద్యుత్కి సంబంధించి సో పీపీఎల్ ఎలా రద్దు చేశారన్నా? మేము అదే పవర్ మాట్లాడదాం. పర్చేస్ అగ్రిమెంట్స్ ఎలా సోలార్ రద్దు విద్యుత్కి చేశారన్నా? సంబంధించి 25 సంవత్సరాలకు చాలా అగ్రిమెంట్ చేసుకున్న సోలార్ నువ్వు ఇప్పుడు పీపీఎల్ ఎలా రద్దు పాయింట్లోకి చేసుకున్నారు? వచ్చావు ఒక్క నిమిషం అండి బ్రదర్, లక్ష్మణరావు గారు. పాయింట్లోకి వచ్చావు కదా. సోలార్ విద్యుత్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 కొంటే ఈ రోజున అదే మీరు ₹4.69 ఎందుకు కొనాల్సి వచ్చింది? నా ఇక్కడ అదే కంటిన్యూ పాయింట్ చేయొచ్చు కదా రేటు మీరు. గురించి కాదు, రద్దు జగన్మోహన్ రెడ్డి గురించి. గారు కొన్నిదే కంటిన్యూ ఒక చేయొచ్చు కదా. గవర్నమెంట్ మీరు ఒక ఇక్కడ డబ్బులు రాజధానినే దోచుకోవాలని ఒక ఉద్దేశం. రాజధానినే మీరు జగన్మోహన్ 3 రెడ్డి గారికి రాజధానులు డబ్బులు చేసి దోచుకోవాలని ఉద్దేశం లేదు కాబట్టి మీరు ఒక ప్రవేశపెట్టిన రాజధానినే మీరు 3 రాజధానులు చేసి మీరు ఆంధ్రప్రదేశ్ ఏవైతే రాష్ట్రాన్ని 3 పర్మిషన్ ఇచ్చారో ఒక్క ముక్కలాడారా అవి నిమిషం లేదా? అండి, కంటిన్యూ అయినాయి. ఒక్కొక్కరుగా మాట్లాడండి, రాజధాని ఒక్కొక్కరుగా ప్రాంతాన్ని మాట్లాడండి. వినాలా షణ్ముఖ్ గారు. జగన్మోహన్ షణ్ముఖ్ గారు రెడ్డి ఒక్క గారు నిమిషం, లెక్కర్లో ఆయన కానీ పూర్తి ఎక్కడ అయిపోయినా మీరు కూడా మాట్లాడండి. స్కామ్ జరగకూడదు, అంతా పారదర్శకంగా ఉండాలని ఏవైతే మీరు ఇచ్చారో, ఏవైతే మీరు పర్మిషన్ ఇచ్చారో అవే కంటిన్యూ చేసి మరి నిజంగానే ఒక ఎందుకు రూపాయి కానీ అన్నా, ఎందుకు డిజిటల్ నిజంగానే ఇండియా మరి ఎందుకు కమిషన్లు కానీ తండుకుని ఉంటే మీరు అన్నట్టుగా నిజంగా మీరు ఇచ్చిన బ్రాండ్లు రద్దు చేయాలా, మీరు ఇచ్చిన డిస్టిలరీ కూడా రద్దు చేసి కొత్త డిస్టిలరీ పెట్టుకోవాలా. నిజంగానే మీ కమిషన్ తీసుకుని ఉండుంటే, కానీ మేము ఎక్కడ చేయలేదు కదా. యూపీఐ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ పారదర్శకత పెట్టలేదన్నా? కనబడుతుంది కదా. పారదర్శకంగా మీరు అన్నప్పుడు ఇక్కడ పారదర్శకంగా అన్నప్పుడు అన్నారు ఎందుకు సోలార్ కి ట్రాన్సాక్షన్ సంబంధించి వినాలా, పెట్టలేదు? సోలార్ కి ఎందుకు సంబంధించి క్యాష్లెస్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఒప్పందం పెట్టలేదు? వినండి సోదరు, ఓన్లీ వినండి క్యాష్ వినండి తోనే ఎందుకు మీరు పెట్టారు? వినండి, తర్వాత మీరు సమాధానం చెప్పండి. తర్వాత సోలార్ కి ఓకే, సంబంధించి ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందం మీరు కంటిన్యూ చేస్తే అవినీతి చేయరు కదా. మీరు ఎందుకని ఈ రోజున ₹4.69 కొన్నారంటే మీరు అవినీతి చేశారు. మీరు అదే యాక్సెస్ ఏదైతే సంస్థ ఉందో ఆ యాక్సెస్ సంస్థ ద్వారా మీరు కొనుక్కున్నారు కాబట్టి అవినీతి పరంగా ఈ రోజున అర్థమవుతా ఉంది. జగన్మోహన్ ఓకే రెడ్డి లక్ష్మణరావు గారు. ₹2.69 కొంటే మీరు ₹4.69 వెళ్ళారంటే నేను అర్థమవుతాం. మేము అటే చెప్తున్నాం. ఓకే లక్ష్మణరావు గారు, ఇక్కడ అన్నా, క్రిస్టల్ ఇక్కడ క్లియర్. ఇక్కడ ఎవరైనా షణ్ముఖ్ సరే గారు చెప్పండి. ధర గురించి కాదు వినండి. చర్చ, 5 అనుమతుల సంవత్సరాలు రద్దు ఎవరైనా గురించి. వినాలండి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. ఎవరైతే ఎలక్ట్ అవుతారో వాళ్ళు సీఎంగా ఉంటారో, వాళ్ళకి గతంలో ఏ సీఎం అయితే ఉన్నారో వాళ్ళు కొన్ని సంక్షేమ పథకాలు కానీ కొన్ని అభివృద్ధి పనులు కానీ ఉంటే వచ్చినటువంటి కొంతమంది సీఎంలు చేస్తారంటే దాన్ని కంటిన్యూస్ గా చేస్తారు, కొంతమంది దానికి భిన్నంగా తీసుకెళ్లి పరిపాలిస్తారు. సో మరి ఇక్కడ అలాంటప్పుడు అన్నా జగన్మోహన్ క్యాంటీన్లు రెడ్డి ఎందుకు గారు తీసేశారండి? అలాంటప్పుడు అన్నా ఏమండి? క్యాంటీన్లు ఎందుకు తీసేశారు? అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేశారు అంటే అన్న పాత క్యాంటీన్ వల్ల సంక్షేమాలు ఉపయోగం కానీ ఏంటి? అన్న క్యాంటీన్ ఉపయోగం వల్ల ఏంటంటే ఉపయోగం అంటారండి, ఏంటండి? అంతమందికి అన్న పేదవాళ్ళకి ఇంచక క్యాంటీన్ ₹5 వల్ల ఉపయోగం భోజనం ఏంటి? పెడుతున్నారు ఎవరు కదండి. తింటున్నారు? ఉపయోగమా ఎవరు తింటున్నారు? అన్నా? ఎక్కడ ఉపయోగం ఉపయోగం తింటున్నారు? ఏంటి? ఏంటండి? ఎక్కడ తింటున్నారన్న? అన్న ఎందుకు క్యాంటీన్ వల్ల తినట్లేదన్న? ఒక్కసారి వెళ్ళండి అన్న, ఒక్కసారి వెళ్తే వినాలి అక్కడ కదా. అక్కడ అన్న క్యూ క్యాంటీన్ వల్ల ఉంటదండి. రోజుకి ఎంతమంది మీరు ఎట్టున్నారు? అన్న క్యాంటీన్ వల్ల రోజుకి ఎంతమంది మీరు భోజనం పెడతా ఉన్నారు? 3 లక్షల ఎంతమంది మంది తింటూ భోజనం ఉన్నారు? చేస్తున్నారన్న. రాష్ట్ర ఎంతమంది వ్యాప్తంగా ఆకలి తీరుస్తూ 200కు ఉన్నారు? పైచిలుకున్నటువంటి అన్నా క్యాంటీన్లలో రోజుకు 3 లక్షల పైన కేవలం ఎక్కడ 3 ₹5 లక్షలు? ఈ రోజు ఎక్కడ తీరానటువంటి 3 లక్షలు పరిస్థితుల్లో బ్రదరు? కూడా నాణ్యమైనటువంటి 200 ఇంటూ సరే నువ్వు అన్నాడు 200 ఇంటూ రోజుకి మీరు ఇచ్చిన సర్వే ఎంత? ఒక పూటకి ఎంతమంది భోజనం పెడుతున్నారు మీరు? అన్న ఇక్కడ ఒక క్లారిటీగా పూటకి ఎంతమంది భోజనం పెడతా అల్పాహారము, ఉన్నారు మీరు? భోజనము, మధ్యాహ్న వినాలా? భోజనము, అన్నా నైట్ క్యాంటీన్ డిన్నర్. అనేది స్కాము. అన్నా క్యాంటీన్ అనేది స్కాము. ఒక ప్లేట్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి ₹150 మీరు తీసుకుంటున్నారు. అదర్వైజ్ కస్టమర్ దగ్గర ఎవరైతే భోజనం చేయడానికి వస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక ₹5 అంటే ₹155 తీసుకొని మీరు ఏ భోజనం మరి పెడతా రంగులు ఉన్నారు? వేసేదానికంటే ఇది బెస్టే ఎటువంటి కదన్నా. భోజనం పెడతా ఉన్నారు? పేదలకి ఎటువంటి భోజనం పట్టెడన్నం పెడతా పెట్టడం ఉన్నారు మీరు? మంచిదే కదా. గోడలకి రంగు వేసుకొని ఏ తీసేయడం కంటే ఏ ఇది రంగులు మంచిదే వేశారు కదా. మీరు గోడలకి? ఏ రంగులు వేశారు? మీరు వేసిన ఇళ్ళ టిడ్కో కలర్ ఇళ్ళకి వేసిన రంగు వేసుకోలేదా 1500 మీరు? కోట్లు రంగులు ఇళ్ళ వేయడానికి కలర్ తీయడానికి జనసేన పార్టీ పెట్టినటువంటి రంగులు డబ్బు వేసుకోలేదా? పేదలకి రెడ్ పెట్టడం కలర్ ఇళ్ళ మంచిదా కలర్ కాదా? వేసుకోలేదా ఆ మీరు? ఒక్క విషయం చెప్పండి. మీరు పేదలకు ఎక్కడ మంచిదా కాదా? ఎత్తారండి? ఒక్క విషయం చెప్పండి. ఎవరైతే పేద బడుగు బలైన వర్గాలు ఎవరైతే తిండికి దొరకదో, ఎవరైతే ఇది ఉంటారో, ఏ గ్రామంలో పెట్టారో, ఏ మండల ఆఫీస్ దగ్గర పెట్టారో, ఏ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టారో, ఏ మేయర్ ఆఫీస్ దగ్గర పెట్టారు చూపించండి. మీరు ఎక్కడ పెట్టారండి మీరు వెళ్ళి అన్న చూడాలన్నా. క్యాంటీన్? రండి, అన్నా, మా తెలీదా గత ఎక్కడ 5 ఏళ్ళు పెట్టారు మీరు? పరదాలు కట్టుకొని ఎక్కడ పెట్టారు? అయిపోయింది. ఏ మీరు హాస్పిటల్ పరదాలు దగ్గర పెట్టారు మీరు? కట్టుకుంటే రాష్ట్రం అంతా ఎలా తెలుస్తుంది? ఏ రోడ్లు ఎక్కడ హాస్పిటల్ దగ్గర వేశారు, పెట్టారు? ఎవరండి అన్నా ₹5 క్యాంటీన్లు భోజనం ఎక్కడ తినేది? పెట్టారనేది మీరు పరదాలు ₹5 కట్టుకొని భోజనం పోలీసులు తినేది ఎవరండి? పహారాలం పెట్టుకుంటే ఎలా మీరు పెట్టేది తెలుస్తుంది? ఎక్కడండి? మీరు రండి ప్రజల్లోకి మీ వస్తే ₹5 భోజనం, తెలుస్తుంది. మీ ₹5 భోజనం మీరు తెచ్చినటువంటి ఇడ్లీలు కూడా
మీ కూటమి నాయకులు బ్లాక్లు అమ్ముకుంటూ ఉన్నారు. మీరు చూస్తున్నారా లేదు? బ్లాక్లు అమ్ముకోవాలంటే గవర్నమెంట్ దగ్గర 155 రూపాయలు తీసుకోవడం, మీరేమో 5 రూపాయలకు భోజనం అని చెప్పి పెడతానని చెప్పి ఇక్కడ స్కామ్. ఒక 4 ఇడ్లీ 150 రూపాయలు అదేనా పడుతుందండి. నేను ఒక 4 చెప్తానేది ఇడ్లీ కూడా సాంబార్ 150 రూపాయలు పడుతుందా? క్వార్టర్ 50 ఏం రూపాయలు మాట్లాడతారు ఉన్నటువంటి మీరు? మద్యాన్ని 220 రూపాయలకు చేసి స్కామ్ చేశారని చెప్పేసి ఈ రోజు లిక్కర్ స్కామ్ మీరు గురించి ఎంత సిట్ స్కామ్ అధికారులు చేశారు? దర్యాప్తు ముమ్మరం అన్నా చేశారు. క్యాంటీన్ ఎంత స్కామ్ చేశారు అర్థమవుతా ఉంది. మీకు ఓకే తెలియకపోవచ్చు, అండి. తెలుసు టాపిక్ అన్నా క్యాంటీన్ సార్ స్కామ్. సార్ ఒక్క నిమిషం టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో లక్ష్మీకాంత్ గారు, సో లక్ష్మణరావు గారు ఏం చెప్తున్నారంటే అసలు సంబంధం లేకుండా కేసులు పెట్టారు అంటున్నారు. మరి ఇప్పుడు దాకా ఈ లెక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. సో దానికి మీరేమంటారు అసలు? అంటే దీనికి బిగ్ బాస్ జగన్ గారే అంటారా లిక్కర్ స్కామ్ కి? లక్ష్మీకాంత్ గారు, మీకు అక్కడ ఓపెన్ గా తెలుస్తుంది కదండి. విజయసాయి రెడ్డి అనే A2 వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి స్థానంలో ఉండాల్సిన వ్యక్తి ఇవాళ రోజున పార్టీ నుంచి బయటకు వచ్చేసి నేను వ్యవసాయం చేసుకుంటానన్న తర్వాత ఇవాళ రోజున సిబిఐ విచారణకు వచ్చి మీడియా సాక్షిగా ఆయనే ఓపెన్ గా చెప్పాడు కదా. ఇప్పుడు మనం అనేది ఏముంది? మనం ఇప్పుడు మీరు ఓకే ఏదన్నా చూడండి, చెయ్యెత్తి ఇట్లా చూపిస్తూ ఉంటుంటే ప్రతి ఒక్కరికి అంటే ఆ ఏలు ఎటువైపు వెళ్తుందంటే తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తుంది. అంటే జగన్ కోటరీలో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే చూపిస్తున్నారు. దాన్ని చూపించినంత మాత్రం జగన్ కాదని చెప్పేసి మీరు చెప్పుకుంటా ఉండంటే ఇక్కడ మనం కొట్టుకున్నంత మాత్రం టీడీపీ వాళ్ళు లేకపోతే జనసేన నుంచి నేను లేకపోతే ఈ లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు మాట్లాడినంత మాత్రాన ఇక్కడ తప్పులు ఒప్పులైపోవు కదా. ఇక్కడ జరిగేది ఓకే ఏంటంటే పూర్తిగా వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ నాయకులు వాళ్ళ మద్దతు తెలుపుకొని మా నాయకుడు శుద్ధపోతం అని చెప్పుకోవడంలో వీళ్ళు తప్పేం లేదు. మేము చెప్తాం జగన్మోహన్ రెడ్డి అసలు చాలా మంచి బాలుడు, పదో తరగతి పేపర్లు దొబ్బేయలేదు, అసలు ఇవాళ రోజున గోళ్ళ దూకు సినిమాలకు వెళ్ళలేదు, ఆ రోజు బాలకృష్ణ గారి సినిమాలకి ఫ్లెక్సీలు కట్టలేదు, ఎస్ఐను తనలేదు, అసలు బాబాయ్ విషయం గొడ్ల కేసు విషయంలో ఇప్పటి వరకు నోరెత్తలేదు. ఇట్లాంటి విషయాలు మేము చెప్తాం. జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి సొంతపూసలు మా నాయకుడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉండంటే మనం ఏ విధంగా మాట్లాడాలి? వితండవాదం చేస్తూ ఉంటారు. ఏంది ఇక్కడ వాదన అనేది ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇందాక లక్ష్మణరావు గారు ఒక మాట అన్నారు, నాకు చాలా ఈ విషయంలో అడుగుతున్నారు. 5 రూపాయల భోజనం ఎవరు తింటున్నారు అని చెప్పేసి అని అన్నారు. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు అధికారంలోకి రాగానే ఫస్ట్ రోడ్డు మీద పడింది ఎవరో చెప్పనండి? భవన నిర్మాణ కార్మికులు. పేద బడుగు బలైన వద్ద అసలు సిమెంట్ పనులు చేసుకొని ఇటుకలు మోసుకునే వాళ్ళు వాళ్ళ రోజున వాళ్ళు రోడ్డు మీద పడితే ఆ విషయంలో ఫస్ట్ స్పందించింది మా పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల విషయంలో. అట్లాంటి పేదవాళ్ళని, అటువంటి కూలీలని, కార్మికుల్ని రోడ్డు మీద పడేసినప్పుడు వాళ్ళకి చేతికి పని లేక 5 రూపాయల భోజనం తింటానంటే 5 రూపాయల భోజనం కూడా నోటికాడ కూడి తీసాడు. ఇవాళ రోజున 5 రూపాయల భోజనం ఎందుకని అన్నారు? స్వచ్ఛంగా ఇవాళ రోజున పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఎన్ని ఏర్పాటు చేస్తా ఉండంటే మేము స్కూల్లో కూడా ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డొక్కా సీతమ్మ గారిని దృష్టిలో పెట్టుకొని ఆవిడ ప్రకారంగా మంచి నాణ్యమైన ఫుడ్ ని విద్యార్థులకు అందిస్తా ఉండంటే ఇవాళ రోజున అంత మంచి పాలన ఇస్తా ఉండంటే ఈ సంవత్సరం కాకపోయినా కానీ మేము 5 రూపాయల భోజనం ఎందుకని అన్నాం? ఎంతవరకు సబబు, ఎంతవరకు న్యాయం? అది కరెక్ట్ కాదు. మీరు చేయలేకపోయారు, మేము చేస్తున్నాం. మీరు చేయలేకపోయారు, మేము చేస్తున్నాం. ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఒక నిమిషం సార్, మనం కంక్లూడ్ చేయలేము. ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే నిజాలు మాట్లాడుకున్నాం, అంతేగాని పూర్తిగా అవాస్తవాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. పూర్తి ఆధారాలు ఇక్కడ ప్రతి ఒక్కటి ఈడీ దగ్గర నుంచి, సిఐడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వాంగ్మూలం వాసుదేవరెడ్డి లాంటి వ్యక్తులు కొంతమంది ఈడీ దగ్గర చెప్పుకుంటున్నారు. వీళ్ళంతా రాజశేఖర రెడ్డి లాంటి అధికారి దగ్గరే మొత్తం అంతా వెళ్ళ తీసుకొని చెప్తున్నారు. ఇదంతా పూర్తి రికార్డు అని చెప్పేసి ఉంది డిపార్ట్మెంట్ దగ్గర. మా నాయకుడు సొద్దుపూసండి. ఇప్పుడు నిన్న కూడా న్యూస్ లో చూస్తారో లేదో, జగన్ కి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు ఎవరైతే దినేష్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లాంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వీళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు వరకు సెల్ ఫోన్ వాడిని జగన్మోహన్ రెడ్డి ఐఫోన్ కొని స్పేస్ అని చెప్పేసి ఒక కొత్త వాట్సాప్ మెసెంజర్ లాంటిది ఒక యాప్ వాడుతున్నాడు అని చెప్పేసి తెలిసింది. ఆ యాప్ కూడా ఎట్లాంటిది అంటే
దాంట్లో హిస్టరీ కూడా ఏముండదు, ఎవరు ఫోన్ చేశారు, ఎవరు మెసేజ్ చేశారు అనేది కూడా ఉండదు. జస్ట్ యూజ్ చేసుకుని దాన్ని వదిలేయమాట. అట్లాంటివి కూడా ఓకే అండి. చేస్తున్నాడంటే దాన్ని మీరు ఎట్లా సమర్థిస్తున్నారు నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు కూడా ఓకే అండి. ఆర్థిక నేరగాడైపోయి 16 నెలలు జైల్లో ఉన్న మనిషి ఇవాళ రోజున ఏదో మారాడని చెప్పేసి 5 సంవత్సరాల పాలన ఇస్తే ఏ మాత్రం ప్రజలకి న్యాయం చేయకుండా ఇంత దారుణాలు దోపిడీలు చేసి ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం మీద ఇంత విషం చెమ్మడం ఎంతవరకు తప్పు ఒకసారి ఆలోచించుకోండి. ఓకే అండి లక్ష్మణరావు గారు, మరి మీరేం చెప్తున్నారు అంటే లిక్కర్ స్కామ్ కి ఈయన జగన్ గారి బిగ్ బాస్ అని మరి వీళ్ళిద్దరూ చెప్తున్నారు, మరి దానికి మీరేమంటారు? ఆరోపణలు ఎన్నో చేయొచ్చు అండి, వీళ్ళు ఎన్నో ఆరోపణలు చేశారు. ఏ ఆరోపణలు కూడా నిరూపితం కాలేదు, నిరూపించలేకపోయారు. గతంలో మనం చూసాం, ఏదైతే కాకినాడ వెళ్ళి సీజుతో చిప్ అన్నాడు పవన్ కళ్యాణ్, చిప్పు పోయి బియ్యం పోయి అన్నీ పోయాయి. పవన్ కళ్యాణ్ కూడా అందులో వాటాలు తీసుకొని సైలెంట్ అయిపోయాడు. నువ్వు ఒకటి చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు అందులో వాటా తీసుకున్నారు అంటారు, అయితే వాటా తీసుకున్నారు అంటారు. అయితే 35% లక్ష్మీకాంత్ గారు పవన్ కళ్యాణ్ గారు వాటా తీసుకున్నారు అని లక్ష్మణరావు గారు అంటున్నారు. నేను పాయింట్ మీద మాట్లాడతానండి, ఏదో అగ్రెసివ్ అయితే ఏంటో నేను సూపర్ గానే ఆపు లక్ష్మీకాంత్ నువ్వు ఆగిపోయా నీకు, ఎందుకంటే నీకు అసలు చెప్పు విషయంలో 35% తీసుకున్నాడని చెప్పేసి ఏ లప్పుడు చెప్పాడు నీకు, ఏ లప్పుడు చెప్పాడు అసలు పాయింట్ అసలు అనవసరంగా రాగి ఏం మాట్లాడితే లక్ష్మణరావు గారు రాగి ఏం మాట్లాడితే తెగిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. లక్ష్మీకాంత్ గారు వచ్చే డిబేట్ లో మాటలు నువ్వు మాట్లాడే వర్డ్స్ చాలా చాలా నీచంగా ఉన్నాయి, చాలా నీచంగా ఉన్నాయి చెప్తున్నాను. సార్ ఒకటి చెప్తున్నా, అది కరెక్ట్వే కాదు. లంజా కొడుకని తిడతావు నన్ను, నువ్వు లంజా కొడుకని తిడతావా? నువ్వు ఫస్ట్ రా అంటే నేనేం చెప్పాను, నేనేమన్నాను నిన్ను చెప్పు తెగిపోద్దని చెప్పాను, నువ్వు రా అన్నదానికి తీసుకుంటే నీ పరిస్థితి ఏంటి? మీ వ్యాఖ్యలు గురించి నేను ఎక్కడ కూడా మాట్లాడాల, ఆయన అడిగాడు నీ గురించి కూడా నేనేం మాట్లాడాలి. నీ గురించి నేనేమన్నా ఒక్క నిమిషం మనం దెబ్బలాడుకోవడం కాదు ఈ మీట్ వచ్చింది, ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే సార్ ఒక్క నిమిషం అండి, రెస్పెక్టబుల్ గా వేలో మాట్లాడుతున్నాం అనుకున్నాము. సో మాట యూజ్ చేయడం కరెక్ట్ కాదు. బ్లాక్ న్యూస్ వారికి చెప్తున్నాను, ఈ లక్ష్మణరావు అనే మనిషిని ఇవాళ రోజున మీడియాలో చాలా మంది బ్లాక్ చేశారు, అతను ఎవరిని పిలవట్ల. మీరు ఎందుకు పిలిచారో తెలియదు. ఇట్లాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం ఎంతవరకు కరెక్ట్? రాగి అని నోరు పడేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? నన్ను తిట్టడం అంటే నేను పార్టీ వ్యక్తిగా నన్ను లంజా కూడా కానీ తిట్టాడు. రాగి అని రాగి అని మాట్లాడింది ఒకటి రికార్డ్ అవుతుంది ఇక్కడ, రికార్డ్ అవుతుంది. ఇంకొద్దండి మనం అనుకున్నాము సార్, ఆపేద్దాం. విమర్శలు ఎన్నో చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. నా తల్లిని అంటాడు, నా తల్లిని అంటాడా? లక్ష్మణరావు గారు మీరు మాట్లాడింది కాదు, అది తప్పు. లక్ష్మణరావు మాట్లాడింది కరెక్ట్ కాదు, అది మీడియా వాళ్ళు కూడా తెలుసు. లక్ష్మణ, you have to take back the words. Why? Because you have to respect. ఈ విషయం నేను సీరియస్ గా తీసుకుంటే పరిస్థితి ఏంటి చెప్పు. పార్టీకి సంబంధించినటువంటి నాయకులే అంటే మాట్లాడితే
నోరేసుకొని బూతులతో తిట్టడం మీ పార్టీ ఆనుమతి అయిపోయిందా? నువ్వన్నీ మాటలు ఇట్లా వినవయ్యా బూతులు లక్ష్మీకాంత్, తిట్టడం మీ పార్టీకి నువ్వన్నీ మాటలు ప్రతి నేను ఒక్కటి సీరియస్ మీకు తీసుకుంటే మీరు ఇట్లాంటి పాయింట్లు చెప్తున్నారా? డిబేట్ విను, లోకి నువ్వు రమ్మని ఓకే ఇట్లా అండి, బూతులు తిట్టమని ఓకే. మిమ్మల్ని వినాలి, ప్రేరేపిస్తున్నారా? ఇక్కడతో విను ఇక్కడతో ఈ అదే మీటింగ్ అనేది సమాప్తం. సో మహేష్ అది గారు ఒక కరెక్ట్ నిమిషం కాదు. అండి. ఇట్లా మీరు వినాలి, మాట్లాడితే వినాలి. ఎవరు మనం కరెక్ట్? మహేష్ గారు వినండి, మనం వినండి మనం నా వినండి తల్లి మాట్లాడడం నువ్వు కొంచెం అండి అన్నానికి తిట్టుకోవడానికి వినవయ్యా విను తిట్టుకోవడం కాదండి, ఎనభయ్యా మనం అంటే మాట్లాడడానికి నేను వచ్చాము. గౌరవంగా వినాలి. మాట్లాడుతుంటే నువ్వు ఎనభయ్యా అని మాట్లాడుతున్నావు. వినవయ్యా లక్ష్మణ్ ఒక్క నిమిషం. ఎనభయ్యా నేనైతే ఏంటి నీకు ఎనభయ్యా ఏంటి? నన్ను మాట్లాడవే లక్ష్మీకాంత్, విను. ఏవైతే నువ్వు వర్డ్స్ ఫస్ట్ వచ్చాయో నువ్వు నన్ను వినవయ్యా. ఎందుకు అట్లాగా లంజా కొడుకు తిట్టావు చెప్పు. సార్ ఒక్క నిమిషం అండి. ప్రజలు సార్ ఒక్క మహేష్ గారు నిమిషం వినాలి, అన్న, వినాలి. అన్న. మహేష్ లక్ష్మణ్ గారు రావు గారు వినండి. ఒక్క నిమిషం, లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం, నా మాట ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు మనం ప్రజల కోసం సమాచారం ఇవ్వడానికి మనం ఇప్పుడు మీట్ పెట్టడం జరిగింది, అంతేగాని మనలో మనం కొట్టుకోవడానికి కాదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు. నాకు తెలిసినంత వరకు నేను మాట్లాడా ఒక పార్టీ వ్యక్తిగా. నేను ఒక మాట చెప్తున్నాను, లక్ష్మీకాంత్ నాకు ఒక వ్యక్తిగా, నేను ఒక జనసేన పార్టీ వ్యక్తిగా వినండి సార్ పూర్తిగా. జనసేన పార్టీ వ్యక్తిగా నా దగ్గర ఉన్న డేటా ప్రకారంగా నేను మాట్లాడా. ఆయన మధ్యలో ఏంటంటే 5 రూపాయల భోజనం గురించి తప్పుగా మాట్లాడాడు, పేదవాడికి సంబంధించిన 5 రూపాయల భోజనం విషయంలో. ఆ విషయంలో నేను మాట్లాడా. బట్ ఏంటంటే గట్టిగా మాట్లాడితే నన్ను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో నా తల్లిని తిట్టడం అనేది అంతవరకు కరెక్ట్ చెప్తున్నాను. ఆయన్ని ఇవాళ రోజు చాలా ఛానల్స్ కూడా బ్యాన్ చేసినాయి. ఏం మాట్లాడినావు ఇవాళ రోజు చాలా ఛానల్స్ బ్యాన్ చేసినాయి. మీరు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. గత లక్ష్మణ్ డిబేట్ రావు నువ్వేం మాట్లాడావు రికార్డు నన్ను లక్ష్మణ్ రావు గారు నేను ఈ లక్ష్మణ్ విషయంలో రావు నేను ఈ విషయంలో నేను సీరియస్ అయితే రేపు పొద్దున పరిస్థితి ఏంటి? ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. 99 టీవీలో అది నువ్వేం మాట్లాడావు? ఎందుకంటే